నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్నాథపురం అప్పారావుపేట గ్రామాలలో ఎర్ర కాలువ ముంపు పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి బీజేపీ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ. ర్యాగింగ్, డ్రగ్స్ కారణంగా వచ్చే సమస్యల గురించి శశి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు వివరించిన సీనియర్ సివిల్ జడ్జ్ మాధవి. పిరమిడ్ సొసైటీ ద్వారా విశిష్ట ఆధ్యాత్మిక సేవలు అందించిన గారపాటి సత్యనారాయణకు నివాళులతో స్మృతి స్మరణ చేసుకున్న అతిథులు. అందే హరినాథ బాబు పేరిట చిన్న అమిరం వృద్ధాశ్రమంలో సేవలందించిన ఆలపాటి తులసి వెంకటరమణ అభినందించిన ఉండవల్లి రమేష్. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ శనివారం మండలంలోని ఎర్రకాలువ ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. జగన్నాథపురం, అప్పారావుపేట గ్రామాల్లో ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ముంపు కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన బాండ్లు తాలూకా డబ్బు అందించాలని కోరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, కట్ట రంగబాబు, కరి భాస్కర్ రావు, ఎలుసెట్టి నరేంద్ర, బొద్దాని శ్రీనివాస్, కొలుపూరి కిరణ్ కుమార్, బండారు నాగు తదితరులున్నారు. గత 10 రోజుల నుంచి ఎర్రకాలువ పరివాహక ఈ ప్రాంతం అంతా కూడా బుడుపులు అయిపోయి మందు కోటాలేసి బాగుంటున్నాయన్న పరిస్థితిలో ఇటీవల కురిసిన అధిక వర్షాల మూలంగా మొత్తం అన్ని మునిగిపోయినాయి. రైతులు ఒక ఎకరానికి 12,000 నుంచి 15,000 వరకు పెట్టుబడులు పెట్టారు. పాపం అందరూ కూడా బాధతో ఉన్నారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ ఎర్రకాలువ ముంపుకి గురైన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు రైతుకి ఇబ్బంది కలిగినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేసాం. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ₹1 కట్టకుండా ఇప్పించాం. ఎప్పుడు రైతు పక్షం వహించాం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి ఇంత మేలు చేసి రైతుని లాభసాటి వ్యవసాయంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని కాదని ఇవాళ ఒక దుర్మార్గమైన పరిపాలనకి, దుర్మార్గుడైన నాయకుడికి వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి రైతాంగం నిట్టల విలువలో మునిగిపోయిన పరిస్థితి. ఇవాళ కక్కలేక మింగలేక ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏం సాయం అందకుండా మరి ఇవాళ ఏ కాగితాలు పట్టుకెళ్ళి, ఏ పుస్తకాలు పట్టుకెళ్ళి ఎవరితో రాయించేస్తారు? రాయించేస్తే రాసేవాడు ఎవడున్నాడు? అదే విషయాన్ని మన పార్టీ నాయకులు అడుగుతుంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళే సర్దుబాటు చేసుకునే పరిస్థితి కనపడుతుందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏదో మొగుడు కొట్టిన దానికి కాదు, తోడుకోళ్ళు తెప్పిన దానికి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం, ఆలోచన ఉంది. ఇవాళ సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తారన్నారు. దాన్ని తూట్లు పడవడానికి అనేక ప్రణాళికలు రచించారు. కోటాయి కమిషన్ వేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, రిజర్వ్ బ్యాంకు నామ్స్ అని అడ్డం పెట్టారు. దానికి సంబంధించి మీరు బాండ్స్ రూపంలో రైతులకి ఇచ్చారు. మేము మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మేము దీనికి డబ్బులు ఇస్తామని. ఆ తర్వాత మీకు అధికారం ఇవ్వలేదు. ఆ బాండ్లన్నీ కూడా రైతులు లామినేషన్ చేయించుకుని ఇంట్లో భద్రపరిచి రెడీగా పెట్టుకున్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, రైతును ఆదుకుంటామని చెప్పారు. మీరు ఇచ్చిన బాండ్స్కి దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? ఎప్పుడులోగా ఇస్తారు? ఇవాళ రైతులు నష్టపోయారు. ఎప్పుడులోగా ఇన్పుట్ సబ్సిడీ
ఒక నెలలో ఇస్తారా, నెల 10 రోజులు ఇస్తారా? ఇమీడియట్గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఈతకోట సత్యనారాయణ కిరాణా మర్చెంట్ హాల్ నందు శనివారం జరిగింది. సమావేశానికి పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరుచెర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిరాజులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని అభినందించారు. బీజేపీ కార్యకర్తలందరూ కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించారు. పట్టణ కమిటీ తొలుతగా జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీని, పేరుచెర్ల సుభాష్ రాజులను సత్కరించింది. సభానంతరం బాగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు కరి ప్రభాకర్ బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి నగేష్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ గౌడ్, అడప రమేష్, వన్నెంరెడ్డి నవీన్, నేకూరి గంగాధర్, భీమవరపు వెంకటేశ్వరరావు, టి సూర్యకుమారి, కావ్యారెడ్డి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2024 ఎన్నిక నరసాపురం పార్లమెంట్కి చాలా ప్రాధాన్యత, ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క పార్లమెంట్లో ఒక కార్యకర్త 34 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అనేక పదవులు, బాధ్యతలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఒక కార్యకర్తకి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దానిని మనందరం కూడా మనకే ఇచ్చినటువంటి భావనతో మనం పనిచేసిన కారణంగా, ప్రతి కార్యకర్త శ్రమించి పనిచేసిన కారణంగా అద్భుతమైనటువంటి విజయాన్ని మనం పార్లమెంట్లో సాధించగలం. మన కార్యకర్త మనం ఒక ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ వారిని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని మంత్రిగా వెనక్కి పంపించినటువంటి, అంటే మన యొక్క విజయాన్ని, మన యొక్క శ్రమని కేంద్ర పార్టీ గుర్తించిందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నరసాపురం పార్లమెంట్కి ఆ ప్రాధాన్యత కేంద్ర భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇస్తున్నాం. ఇప్పటికి మనం కూటమిలో ఇంతకుముందు 2 సార్లు గెలిచాం. కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా కేంద్ర మంత్రిగా తీసుకునే వారిని ప్రోత్సహించడం జరిగింది. తర్వాత గంగరాజు గారు గెలిచారు, పెద్దలు మాణిక్యాల గారు గెలిచారు. మాణిక్యాల గారు కూడా రాష్ట్ర మంత్రిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ గౌరవించడం జరిగింది. ఒక పక్క ఈ నరసాపురం పార్లమెంట్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంటుగా కేంద్ర పార్టీ గుర్తిస్తూనే వచ్చిన ప్రతి అవకాశాలను మనల్ని ప్రోత్సహించడానికి, ఇక్కడ అభివృద్ధి చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమైకం అవ్వడానికి మనకు అవకాశం ఇచ్చిందని మనందరం కూడా ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక ప్రత్యేక గౌరవం కేంద్రంలో రావడం, అలాగే రాష్ట్రంలో కూడా ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఎన్నిక కాబట్టడం మనకు చాలా సంతోషదాయకం. అట్లాగే మనందరం కూడా నిబద్ధతతో పార్టీకి పనిచేసి ఈ శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు, అలాగే కొన్ని మన పార్టీ బలానికి ఉపయోగపడే జనాలను మనం పోగేసుకుని ఈ కమిటీలన్నీ కూడా 4, 5, 7 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అవి ఎంతో కొంత కొంచెం తక్కువగానే ఉన్నాం మనం. అయినప్పటికీ ఇప్పుడు మనకి అన్ని విధాల పరిస్థితులు అనుకూలించినాయి కనుక ఈ పార్టీని మన సమన్వయం చేసుకుంటూనే, అందరితో సఖ్యంగా మెరుగుతూనే మన పార్టీని పెంచుకుని శక్తి కేంద్రాలను ఫుల్ఫిల్ చేయడం, బూత్ కమిటీని ఫుల్ఫిల్ చేయడం, అభివృద్ధి చేసుకోవడానికి పథకాలు అమలుకు వారితో, అంటే కూటమి సభ్యులతో, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో మనం అంతా సఖ్యతగా ఉంటూ మన పనులు చేయించుకుంటూ పార్టీని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ రేపు మనం ఎదర రోజుల్లో ఇండిపెండెంట్గా మన క్యాండిడేట్ని పెడితే నెగ్గే విధంగా అలాంటి గ్రౌండ్ మనం ఏర్పరచుకోవాలని కోరుకుంటూ, స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ర్యాగింగ్, డ్రగ్స్ కారణంగా వచ్చే సమస్యలను విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డివి విజయ్ కుమార్, ఎంఎల్ఎస్సి నామినేటెడ్ మెంబర్ ఎస్ విజయకృష్ణ, ప్రిన్సిపల్ షేక్ ఇస్మాయిల్, డీన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పిరమిడ్ సొసైటీ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో విశిష్ట సేవలు అందించిన స్థానిక టెక్స్మో డీలర్, తెలుగుదేశం నాయకుడు గారపట్టి సత్యనారాయణ
స్మృతి స్మరణోత్సవాన్ని శనివారం స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో నిర్వహించారు. గారపాటి సత్యనారాయణ తొలుత వ్యాపార రంగంలోనూ తదుపరి రాజకీయ రంగంలోనూ చివరి దశలో పిరమిడ్ సొసైటీలో చురుకైన పాత్ర వహించారని వక్తలు కొనియాడారు. పిరమిడ్ సొసైటీ ఆశయ సాధనకు తన సంపదను వెచ్చించిన మహనీయుడు అంటూ వక్తలు పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. గారపాటి సత్యనారాయణ కుమార్తె ఆలపాటి మాధవి వ్రాసిన ఆత్మబంధం పుస్తకాన్ని పిరమిడ్ సొసైటీ పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జక్కా రాఘవరావు, జక్కా పద్మ దంపతులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, నల్లజర్ల మండల తెలుగుదేశం నాయకులు వల్లూరి సత్యనారాయణ, కర్రి సీతారామయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, మాజీ జెడ్పీటీసీ ఆకుతీగపాడు బాబు, మాకా శ్రీనివాస్, కర్రి ప్రభాకర్ బాలాజీ, డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్, సుంకరవల్లి రామకృష్ణ, పిరమిడ్ సొసైటీ సభ్యులు సానం గోవింద్, గారపాటి సత్యనారాయణ, సతీమణి కళాలక్ష్మి, ఆలపాటి మాధవి, వెంకట్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తాడేపల్లిగూడు, ఊటూరు రెండు నియోజకవర్గాలకి ఆయన ఒక నాయకుడు, అలాగే సలహాదారుడు. ఆయన ఎప్పుడు ఎవరికి కూడా మంచిగా చెప్పేవాడు. రాజకీయంగా కొత్తలో కుర్రవాళ్ళు ఎవరిలో వచ్చినప్పుడు విపరీతంగా ఖర్చు చేసేసేవారు. కూర్చోబెట్టి నువ్వు అలాగే అంతంతేమి ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు సేవ చేసి చాలు అని అలాగే చెప్తారు. అలాగే సత్యనారాయణ గారు కూడా ఆయన చాలా విషయాలు, ఆయన మహాజ్ఞాని, అనేకమైన పుస్తకాలు చదివాను, నువ్వు అలా కాదని ఎప్పుడు కూడా ఎవరికి కూడా మంచిగా చెప్పాడు కానీ ఎప్పుడు చెడ్డ చెప్పలే. తెలుగుదేశం పార్టీకి తాడేపల్లి నియోజకవర్గంలో గారపాటి సత్యనారాయణ గారు చేసిన సేవలు మరుపురానికి. ఎందుకంటే ముందు తరం నాయకులు ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా చంద్రబాబు గారి టైం వరకు కూడా ఆయన తాడేపల్లిగూడెం పట్టణానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఏ అగ్రత మహారథ నాయకులు వచ్చినా సరే రైల్వే స్టేషన్ తాడేపల్లిలో ఉండడం కారణంగా అందరూ కూడా తాడేపల్లిలో దిగి తాడేపల్లి ఎక్కడో జరిగేది. గారపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గాను తాడేపల్లిగూడెం ఆసుపత్రి కమిటీ చైర్మన్గా అవకాశం ఇస్తే ఆ టైంలోనే తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఈ తాడేపల్లిగూడెంలో 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఆయన అప్పుడే చనిపోయి సంవత్సరం అయిందా అని అనిపిస్తుంది. మరి కాలచక్రం వెళ్తూ ఉంటుంది, జీవిత గమనం దాంతో పాటు పడుతూ ఉంటుంది. మాకైతే ఆయన సంవత్సరం అయిపోయింది అనిపిస్తుంది, కానీ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనకు బాధ ఉన్నప్పుడు జీవిత గమనం స్లోగా వెళ్తుంది. మరి ఆయన గురించి అందరూ చెప్పారు. ఆయన ఒక మహోత్తరమైన కార్యం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ మరి గవర్నమెంట్ హాస్పిటల్, నేషనల్ హాస్పిటల్ డొనేట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఆయన జీవితానంతరం కూడా ఆయన శరీరం కూడా మరి ఆ మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలని ఆయన యొక్క కాన్సెప్ట్ మరి చాలా మనందరూ కూడా అభినందించవచ్చింది. సత్యనారాయణ యొక్క నేత్రాలను నిడగవల్లో దానం ఇచ్చారని, సో బాడీ అంతా కూడా ఏలూరులో దానం ఇచ్చారని చెప్పి ఆయన బాడీని తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఒక బ్రహ్మరథాన్ని పట్టారని, మహోన్నతమైనటువంటి స్థాయిలో సత్యనారాయణ యొక్క బతుకుండగానే కాకుండా శవాన్ని కూడా చూశారని, ఆ పార్థవ దేహాన్ని అందరూ కూడా దర్శించి దండం పెట్టుకుని ఇటువంటి జీవితం అందరికీ కావాలని కోరుకున్న సందర్భంలో దాన్ని ఒక స్మృతిగా తీసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మన శరీర భాగాల్ని కాల్చి బూడిద చేస్తే ఖర్చు వచ్చేదేంటి? మన బ్రతుకున్నగానే సత్యనారాయణ గారి లాగా ఆయన పార్థవ దేహంతో పాటు ఈ రోజు కూడా ఆయన దేహం ఇప్పటికే బ్రతుకుని ఎంతో మంది కళ్ళు నిలవలేచిన కళ్ళు చూస్తున్నాయి, ఏళ్ళలో తీసుకున్న అవయవాలు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకెంతకాలం భరించాడో మనకే తెలియదు. గారపాటి సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. ఆయన వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా తర్వాత వ్యాపారంలో పురోభివృద్ధిని సాధించి ఎంతో క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. షాపు తీయగానే దేవుడు దండం పెట్టుకుని ముందు చిత్రావర్తి తీసేవాడు, అవి రాసేసేవాడు. ముందు కంప్లీట్ చేసి ఆ పక్కన పెట్టి తర్వాత వ్యాపారం చూసేవాడు. ఎవరొచ్చినా అర్థం మాట్లాడారు.
నేను ఎంకామ్ చదువుకున్నాను. నా షాపులో నేను రోజు అకౌంట్ రాసేవాడు కాదు. ఆయన మరి పెద్దగా చదువుకోకపోయినా అకౌంటింగ్ నేర్చుకుని మరి ప్రతిరోజు కూడా విధిగా ముందుగా అది పూర్తి చేసి మిగతా కార్యక్రమాలకు వెళ్ళేవాడు. అది వ్యాపారానికి చాలా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. బుర్రామయ్య గారు, ఎర్ర నారాయణస్వామి గారు వారి సారథ్యంలో మరి ఎంతో చురుగ్గా పనిచేశారు. అలాగే పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మరి వారు గురువు పట్ల ఎంత అంకితభావంతో ఉండాలి. ప్రతినిధి గారు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఆయన ఆనందం, ఆయన వచ్చిన లగాయితూ వెళ్ళే వరకు కూడా ప్రతి ఎదుగుతూ ఉంటూ అటెన్షన్లో ఉంటూ అంత వెన్నంటి ఉండి ప్రతి క్షణం కూడా ఆయన ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగేవారు. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ ఉండవల్లి రమేష్ నాయుడు అన్నారు. తణుకు పట్టణ ప్రముఖుడైన స్వర్గీయ అందే హరినాథ బాబు జ్ఞాపకార్థం ఆయన మేనల్లుడు ఆలపాటి తులసి వెంకటరమణ సహకారంతో భీమవరం రూరల్ మండలం చినామిరంలోని శ్రీ యోగేశ్వరానంద గిరి విశ్వశాంతి వృద్ధాశ్రయంలో 82 మంది వృద్ధులకు భోజనాలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను కూడా చూడని ఈ రోజులలో మేనమామ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆలపాటి తులసి వెంకటరమణను అభినందించారు. కార్యక్రమంలో యాస అనిల్, సుంకరచందు, చల్లారాము, పీతాని వెంకటకృష్ణారావు, గంటా మురళి, ఆశ్రమం అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్వర్గస్థులైన అందే హరినాథ బాబా గారు నాయుడు గారు, ఆయన మన బావగారు అవుతారు. ఆయన జ్ఞాపకార్థం వారి మేనల్లుడైనటువంటి మన ఆలపాటి తులసి వెంకటరమణ గారు ఈ రోజున మన చిన్నమెరలో ఉన్నటువంటి స్వామి యోగేశ్వరానంద గిరి ఆశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ, మరి పళ్ళు అన్నీ అందించే కార్యక్రమంలో ఇవాళ జరుగుతుంది. ఇక్కడ వారి మేనమామ గారి ఆత్మ శాంతించాలని మరి వెంకటరమణ గారు ఈ రోజున వృద్ధులకి ఇటువంటి కార్యక్రమం చేయటం అభినందనీయం. మరి ఈ రోజులో బతుకున్న వారినే ఎవరో సరిగ్గా చూడని రోజుల్లో మరి మరణించిన వారి మేనల్లుడిగా ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషకర విషయమే. మరి ఈ రోజున అందే హరినాథ బాబా గారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చెయ్య చూపించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హామీలను నమ్మి ప్రజలు పట్టం కడితే ఎప్పటిలాగానే చంద్రబాబు ప్రజలను మోసం చేయటం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని ఏకైక సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు,
మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో రకంగా మీ చేతిలో ఉన్న భూములన్నీ కూడా మంచి ధరకి అమ్మేసుకుని చేతులు కడిగేసుకుంటే లక్షల కోట్లు సంపాదించే ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినా సరే మీరు సంకలు కొట్టుకుని భజన చేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా రాష్ట్రం మీద అభిమానం ఉన్నా, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మీద అభిమానం ఉన్నా, ఎక్కడ పోలవరం ప్రాజెక్టు గురించి బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన లేదు. దానికి ఎన్ని వేల కోట్లు ఇస్తా ఉన్నది లేదు. తప్పుడు మాటలని చెప్తారు. 45.72 అన్నది అది ఒరిజినల్ ప్లానింగ్లో ఉంది. అది దపదపాలుగా 3 సంవత్సరాల్లో ఆ స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇవాళ 41.15కి పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఆ కాంటూరు లెవెల్లో మునిగిపోయేవన్నిటికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వడం కోసం మీరు ప్రభుత్వం మీద ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు? ఏమీ జరగకుండా కేవలం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతికి సంబంధించి అది కూడా 15,000 రూపాయలు అప్పుగా ఇస్తే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి దాన్ని మీరు సంకలు కొట్టుకుని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చామని సంకలు కొట్టుకున్నారంటే మీలో ఏమీ మార్పు రాలేదు. ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించినా కూడా మీలో కనువిప్పు కలగలేదు. ఈ ప్రజలు ఇంతే, మనం చెప్పిన మాటలు నమ్ముతారు, మనం ఎప్పుడు మాయ మాటలు చెప్పింది వాళ్ళని ఎప్పుడైనా నమ్మించవచ్చు అన్న మీ నమ్మకమే, మీ గోబెల్ ప్రచారమే పైచేయి సాధిస్తూ ఉంది. ఎప్పుడు ప్రజలు ఓడిపోతానే ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ప్రజలు మరి ప్రభుత్వం తప్పు చేస్తే ఓడించడం అన్న సర్వసాధారణం. ఇవాళ ఒక ప్రజానురంజకంగా ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని, నాయకుడిని మీరు ఓడించారు, ప్రజలు ఓడించారు. అది ప్రజలు విజయమా ప్రజల ఓటమా అన్నది ఇప్పటికే 2 నెలలు పూర్తి అవ్వకుండానే తెలుస్తుంది. ఇంకా కాలానుగుణంగా ఎదురుకు వెళ్ళి ఇంకా వాళ్ళే తెలుసుకుంటారు. ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు మోసం అన్నది పనిచేసింది. ప్రజల్ని మోసం చేయడానికే మీరు ఓటమి కట్టారన్నది తేటతెల్లంగా మీరు బాహాటంగానే చెప్తారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది ఆవిడ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఆదుకుంటాం, వాళ్ళకే బాధ్యత కానీ చంద్రబాబు నాయుడికి లేదన్నది వాళ్ళు తేల్చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. భగవంతుని దీవెనలతో భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందజేస్తానని గొర్రెల శ్రీధర్ తెలిపారు. ఉదయం నుంచి కూడా నా జన్మదినం సందర్భంగా ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫేస్బుక్ ద్వారా కానీ, లోకేష్ గారి యొక్క ఫేస్బుక్ ద్వారా కానీ, ఫోన్స్ ద్వారా ఏదైతే అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబీ గారు, అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు, అలాగా వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ఏదైతే నా మీద ఉన్న అభిమానంతో మరి ఈరోజు 17వ వార్డు నుంచి కానీ, 19వ వార్డు నుంచి కానీ, 14 కానీ, 18వ వార్డు నుంచి కానీ, తాడేపల్లిగూడెం పట్టణంలో ఏదైతే గొర్రెల శ్రీధర్ వ్యవసాయ సభ్యులు ఉన్నారో ఉదయం నుండి మరి తాడేపల్లిగూడెం పట్టణంలో నా మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి విధంగా నా జన్మదిన వేడుకల్ని ఒక సేవాభావంగా అన్ని కార్యక్రమాల్లోనూ వస్త్రదానంలో కానీ, అన్నదానంలో కానీ, పేదలకు పండ్ల పంపిణీ కానీ, ఏదైతే మరి వృద్ధాశ్రమాల అన్నదాన కార్యక్రమాలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి బ్రెడ్ పళ్ళు పంపిణీ కార్యక్రమం, అలాగే అనేక రకమైన సేవా కార్యక్రమాలు ఈరోజు మరి తాడేపల్లిగూడెం పట్టణంలో చేయడం, నాకు ఫోన్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ,
MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా DD సౌకర్యం మరియు RTGS, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818 225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ పెంటపాడు మండల జట్లపాలెంలో సచివాలయం వద్ద CPM అనుబంధం రైతు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చెర్ల పుల్లారెడ్డి, కరకా వెంకట్రావు, CITU జిల్లా ఉపాధ్యక్షులు సిరపరుపు రంగారావు, జట్లపాలెం గ్రామ కమిటీ సభ్యులు ఆకుమూరి శ్రీనుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, బొబ్బిలి కొండలరావు, గాలి అప్పారావు, సాధనాల శ్రీనివాసరావు, S హరి, పైల వెంకటేశులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వాతావరణ క్లైమేట్ బాగోలేదు, వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మరి నార్మళ్ళు మునిగిపోయి, పల్లవ ప్రాంతాలన్నీ కూడా బాగా మునిగిపోయి అసలే అప్పులు చేసి సాగు చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుచేత రైతుకు సంబంధించి మనం చూస్తున్నాం, గతంలో మొన్న దాలవాక పండించిన పంటకి ఏదైతే గవర్నమెంట్ ధాన్యం తీసుకుందో గత గవర్నమెంటు, వెంటనే మేము ధాన్యం డబ్బులు కూడా అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు కూడా ఇంకా రాలేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ ఇంకా చాలా డబ్బులు రాలేని పరిస్థితి ఉంది. ఆయన చెప్పింది ఎన్నికల ముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఎన్నికల ముందే అని చెప్పారు.
మళ్ళీ ఏం చెప్పారు, కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీకు వెంటనే వచ్చేస్తాయని చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చా ఏమో పడలేని పరిస్థితి ఉన్నది. వెంటనే ధాన్యం బకాయిలు వెంటనే వాళ్ళ అకౌంట్లో వేయాలి. అదేవిధంగా రైతు మళ్ళీ ఇప్పుడు సాగు చేయాలంటే ఎరువులు, పురుగు మందులు కూడా సబ్సిడీ ద్వారా ప్రభుత్వం సప్లై చేయాలి. విత్తనాలు ప్రభుత్వం ఇస్తేనే రైతును ఆదుకోవాలి. గత 10 రోజుల క్రితం పెట్టిన ఏదైతే తుఫాను ఉందో తుఫాన్తో విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాలకి మొత్తం వ్యవసాయాలన్నీ కూడా మొత్తం మునిగిపోయి సముద్రాన్ని తలపించింది. అటువంటి పరిస్థితి ఇంతకు ముందు పోసిన ఆకుమళ్ళు కానీ ఊడ్చిన మూలలు కానీ మొత్తం దెక్కుళ్ళు పోయి రైతు మళ్ళీ వాళ్ళ ఆకుమళ్ళు పోసి ఊడ్చుకునే పరిస్థితికి వేళ వర్షాలు అంత తీవ్రంగా ప్రభావం చూపించింది. అయితే రైతు వేళ మళ్ళీ ఆకుమళ్ళు పోసుకుని ఊడ్చాలంటే ఇప్పటికే 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆకుమళ్ళు విత్తనాలుగా అయితే, లంకలుగా అయితే, దమ్ములుగా అయితే, ఊడుపుగా అయితే 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ అంత ఖర్చు మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు ఆకుమళ్ళు పోయాలంటే 4 రోజులు ఎదరికి టైం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. రైతు విత్తనాలు లేవు. మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ని రైతుకి విత్తనాలు, ఎరువులు, పురుగు మందు కూడా ఉచితంగానే గవర్నమెంట్ అందించి రైతు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము అలాగే 2023లో మిస్సింగ్ తుఫాను వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయిన ఈ పంటలో ఎక్కడా కూడా కొడలు వచ్చి వ్యవసాయం కోయలే. అటువంటి పరిస్థితుల్లో రైతు ట్రాక్టర్లతో దమ్ము చేయించి దాడా ఊడ్చాడు. అయితే ఆ వేళ ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, నేను మిస్సింగ్ తుఫాను నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పింది. ఈ రోజు కూడా ఇన్పుట్ సబ్సిడీ అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వరి నాట్లు ఓడ్చాలన్నా వాడికి మందు వేయాల్సిన ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. గత సార్వా సీజన్, గత దాల్వా సీజన్లో కూడా రైతుకు రావాల్సిన ధాన్యం సొమ్ము ఈ రోజు కూడా కొంతమంది రైతులకి ఇంకా జమ కాలేదు. జూన్ మొదటి 15వ తారీఖు లోపల నార్మల్ పోసాము. ఆ నార్మల్ ఊడ్చిన తర్వాత చేలు ఆకుమళ్ళు, నెక్స్ట్ మళ్ళీ తర్వాత 2 ఈ ఊడ్చిన నాట్లు, ఈ 2 కూడా మొన్న వర్షం ప్రభావం వల్ల మొత్తం పోయినాయండి. ఈ వేళ కూడా తెరుపులేదు, సముద్రం టైప్లో ఉందండి అది. నెక్స్ట్ ఆ నార్మల్ వీటికి కలిపి 15,000, 20,000 లోపు పెట్టుబడి అయింది మా రైతులకి. ఈ ఇబ్బందులు తట్టుకోలేక మేము నానా బాధలు పడుతున్నాం. గత ధాన్యం తోలేమంటే ఆ ధాన్యం అమౌంట్లు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వేళకి ఆ పేమెంట్లు కూడా మాకు ధాన్యానికి కూడా ఇక మా చేతికి రాలేదు. అది మేము నానా వ్యవస్థల్లో పడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మీరు వెంటనే మా సమస్యలను స్పందించి తక్షణమే మాకు ఏదోటి సమస్య చేయాలని మీ గవర్నమెంట్ని ఎరువులు, పురుగు మందులు కూడా మాకు సబ్సిడీ ద్వారా అందజేయాలని మేము అనుభవం చేసుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సానం రామకృష్ణ సరస్వతి దంపతుల సహకారంతో స్వామివారికి పూల అలంకరణ చేశారు. పి రూపేష్, సాయి, రంజిత దంపతుల సహకారంతో ప్రసాద వితరణ జరిపారు. మధ్యాహ్నం దువ్వా శ్రీనివాస్ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీ శ్రీనివాస రామల నందు ఈరోజు శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరో ఒకరు భక్తులు ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఫస్ట్ భద్రాచల రాములవారు, జ్ఞాన సరస్వతి, కలియుగదేవి వెంకటేశ్వర దివ్యాశీస్సులు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా దిగ్విజయం చేస్తున్న మా లలితాపారాయణ సభ్యులకు కానీ ఈ చుట్టుపక్కల ఈదో వాళ్ళు కానీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే మొన్న 1,00,000 తులసి పూజ జరిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళంతా సహకారం చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ప్రతి శనివారం ఇక్కడ 108 ప్రదర్శనలు చేసినట్టయితే వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అలంకరణతో స్వామివారి దర్శించడం జరిగింది. ఈరోజు స్వామివారికి పువ్వుల అలంకరణకి సహకారం శ్రీ శానం రామకృష్ణ గారు, శ్రీమతి సరస్వతి దంపతులు. అలాగే స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం భక్తులు చిరంజీవులు రూపేష్ అండ్ రంజిత. అలాగే స్వామివారికి అన్నదాన కార్యక్రమానికి సహకరించి దాతలు మన దువ్వా శ్రీను గారు దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ యొక్క స్వామివారిని కోరుకుంటూ స్థానిక FCI కాలనీలో HLM కార్యాలయంలో శనివారం సోమ అప్పారావు అనే వృద్ధునికి 30,000 రూపాయల విలువైన వెనికిడి యంత్రాన్ని ఉచితంగా అందజేశారు.
హెచ్ఎల్ఎం, సిఓఎం, ఏజీఏపీఈ, ఎంఈఎన్డి వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఏడీఏ మురళీకృష్ణ విచ్చేశారు. హెచ్ఎల్ఎం వ్యవస్థాపకులు భానుప్రకాష్, కామ్చర్చ్ ఫాస్టర్ మోసెస్, మణికుమారి తదితరులు పాల్గొన్నారు. మరి హెచ్ఎల్ఎం చర్చ్ వారి ఆధ్వర్యంలో అగాపే మెండి సంస్థ వారి సహకారంతో మరి ఎవరైతే వినికిడి లోపంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఉచితంగా ఈ వినికిడి మిషన్లు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వీరికి ఈ వినికిడి మిషన్లు ఉచితంగా ఈ హెచ్ఎల్ఎం సంస్థ తరపున భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన పాస్టర్ గారు జాన్ మోజెస్ గారు వారి సతీమణి గారి ఆధ్వర్యంలో వీరికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి అగాపే సంస్థ వారికి, ఈ మెండి సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎంతోమంది భారతదేశంలో ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఉండి, మన పశ్చిమ గోదావరి జిల్లాలో వినికిడి లోపంతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి వారికి ఈ వినికిడి మిషన్లు కొనుక్కునే స్తోమత లేక అలాగే ఉండిపోతూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఈ మెండి అగాపే సంస్థ వారు, ఈ హెచ్ఎల్ఎం సంస్థ వారు కలిపి వారికి ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా ఆదర్శనీయము. మరి సుమారుగా 72 వయసులో మరి వినికిడి ప్రాబ్లంతో ఎంతో ఇబ్బంది పడుతున్న మరి పెద్ద ఆయనకి ఈరోజు 30,000 ఖరీదు చేసే మరి సైమన్స్ కంపెనీ తరపున మరి ఒక వినికిడి యంత్రం ఉచితంగా ఇవ్వటం జరిగింది. మరి ఇది హెచ్ఎల్ఎం సంస్థ మాత్రమే కాదు, హెచ్ఎల్ఎంకి సహాయం చేసిన అగాపే మరియు మెండ్ వారి సహకారంతో మరి ఈ విధంగా మరి వినికిడి యంత్రం ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలి అని ఆశపడుతున్నా. మరి ఇంకా మరి సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఇతరులకు అందించండి. ఇంకా అంగవైకల్యం ఉన్న వాళ్ళు కాళ్ళు మరి అలాగే చేతులు మరి ఎటువంటి ఇబ్బంది పడినా మరి వీల్ చైర్స్ కూడా ఇవ్వటం మరి భవిష్యత్తులో చేయటం జరుగుతుందనే విషయాన్ని మరి హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మా నాన్నగారు వినికిడి ప్రాబ్లంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాధపడుతున్నారండి. అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్తే మిషన్ వేయాలి, మిషన్ వేయకపోతే వినపడదని చెప్పేసి అని డాక్టర్ గారు స్పందించి చెప్పారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము వినికిడి మిషన్ వేసుకోలేకపోతున్నాం. వేసుకోలేని పరిస్థితుల్లో అది 20,000 మినిమం 20,000 ఉంటుంది అన్నారండి. దానివల్ల అంత మనీ మేము చేయలేక మేము మిడిల్ ఆగిపోయాం సార్. అది ఇప్పుడు ఈ ఫ్రీగా వేస్తున్నారు ఈ సంస్థ, సేవా సంస్థ అని చెప్పని అది ఒకసారి చూస్తే దాంట్లో ఉంది. అది చూసి నేను వెంటనే ఈ భానుప్రకాష్ గారి సార్కి నేను ఫోన్ చేయటం, మీరు బాగా ఇబ్బంది పడొద్దు నేను చేస్తామని చెప్పానంటే ఆయన మేము కన్సల్ట్ చేసి ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఆయన్ని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. ఆయన మాకు మిషను ఫ్రీగా ఉచితంగా మాకు మా తండ్రికి వేయటం జరిగింది. ఆయన చాలా సంతోషిస్తున్నారండి ఇవాళ. డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ లయన్ కొత్త సుభద్ర ఆధ్వర్యంలో రూరల్ మండలం కొమ్ముగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో లయన్ డి రమాకుమారి జన్మదినం సందర్భంగా బాలికలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కొత్త సుభద్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్యాన్సర్పై చిన్న వయసు నుండే అవగాహన కలగాలన్నారు. బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి చెప్పారు. బాలికలకు 316G జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ డైరెక్టర్ డి రమాకుమారి సహకారంతో క్యాన్సర్ రహిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు అన్వేషి, శైలజ, బాలభారతి తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరం గ్రామంలో ఆషాఢమాసం సందర్భంగా శనివారం శ్రీ పెంట్లమ్మ అమ్మవారికి సారే, పడ్లు, స్వీట్ సమర్పించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం గ్రామస్తులు, మహిళలు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. రాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ భగవద్గీత మహిళా సమాజం, శ్రీ కోదండరామ మహిళా భజన సమాజం, శ్రీ భాగ్యలక్ష్మి సాయి గణపతి మహిళా భజన సమాజం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి సారెను గ్రామంలో పంపిణీ చేశారు.
పెంట్లమ్మ అమ్మవారు దేవస్థానం నందు ఎంతో ఉత్సాహంగా గ్రామ మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఎంతో అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండి ఈ ఉత్సవాన్ని ఈ గ్రామ దేవత సారి అన్నది ఇవాళ ఎంతో ఉత్సాహంగా వచ్చి అందరూ కూడా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కూడా కాయగూరలతోటి శాకాంబరి మాతగా ఈ పిండి వంటలతోటి ఎంతో వైభవంగా ఎంతో ఉత్సాహంగా మేళతాళాలతోటి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి మన దేవత సందర్భంగా ఊరంతా కూడా ఆరోగ్యాలతోటి అందరూ సమృద్ధిగా ఉండి పాడి పంటలు అంతా ఊరంతా కలగాలని వేడుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామ దేవత అయిన పెంట్లమ్మ అమ్మవారికి సారే సీరే అమ్మవారికి శాకాంబరి అలంకారంతో ఈరోజు గ్రామస్తులు ఆడపడుచులు అందరూ కలిసి ఈ ఉదయం తెల్లజామున అమ్మవారికి 5 గంటలకి అభిషేకం చేసి అభిషేకం తర్వాత పూజలు చేయించి పూజల తర్వాత అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి సీరే సారే కార్యక్రమంతో ఊరంతా ఊరేగింపుగా మేళతాళాలతో మా అమ్మవారి గుడికి తీసుకొచ్చి ఇక్కడ ఊరు అవతల పేటలో బీసీ కాలనీ వరకు కూడా ఊరేగింపుగా జరిపి ఈరోజు అమ్మవారి గుడి కాడికి మేము ఇక్కడంతా ఈ సారే సీరే కార్యక్రమం నిర్వహించడానికి నిశ్చయించారు. ఈ కార్యక్రమం అమ్మవారి గుడి సందర్భంగా ప్రతి సంవత్సరం అన్ని గ్రామాల్లో ఈ సారే సీరే కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. కానీ మాకు కూడా ఉత్సాహంతో ఈ సంవత్సరం ఈ గ్రామంలో మేము కూడా చేయాలనే ఆలోచనతో మా మహిళా సమాజం భక్తులంతా కలిసి ఆలోచించుకుని ఈ కార్యక్రమానికి ముందుకెళ్ళటం జరిగింది. ఈ సారీ సీర అమ్మవారికి కార్యక్రమం అమావాస్య గ్రామ ప్రజలు, ఆడపడుచులు, అక్కచెల్లెళ్ళు ఆషాఢం సందర్భంగా ఈ సారీని అత్యంత వైభవముగా ఉమామేశ్వరం గ్రామం అంతా తిరిగి అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పించుతున్నారు. ఈ పెంట్లమ్మ గుడి 2012లో మా చిన్నప్పుడు చిన్న గుడి ఉండేది. దాన్ని 2012లో రాడి శ్రీనివాసరావు గారు ఉమామేశ్వరం గ్రామ ప్రజలు సహారంతో ఈ గుడిని పునర్నిర్మించినారు. అక్కడి నుంచి 2012 కాడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి సేవ ఊరేగింపులు తోటి కార్యక్రమాలు 12 సంవత్సరాలుగా ఈ ఉమామేశ్వరం గ్రామంలో దివ్యముగా జరుగుతున్నవి. ఏఐసిసి ఉంగుటూరు మండలం గౌరవాధ్యక్షులు రెవరెండ్ జాన్ గంగాధర్ ఈ నెల 17న మృతి చెందడంతో ఆయన సతీమణి కమలకు ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఉంగుటూరు మండల సేవకులు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ఎం డేవిడ్ లివింగ్స్టన్, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు ఇంజెట్టి రాజేష్, మండల ప్రెసిడెంట్ డి రాజు, జనరల్ సెక్రటరీ జి యోహాన్, నియోజకవర్గ నాయకులు చెల్లప్ప, యోనా రత్నాకర్, వైస్ ప్రెసిడెంట్ మోషే, జాయింట్ సెక్రటరీ హనోక్, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ జెన్నీ ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఉంగుటూరు మండల ఎగ్జిక్యూటివ్ సేవకులందరూ కూడా ఈరోజు కైకరం గ్రామంలో సేవ చేస్తున్నటువంటి రెవరెండ్ గుమ్మళ్ళ జాన్ గంగాధర్ గారు మరి వారు ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. జాన్ గంగాధర్ గారి యొక్క సతీమణిని వారి పిల్లలను కూడా దర్శించి పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్లో ఉన్న నాయకులు, సేవకులు కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ జాన్ గంగాధర్ గారి సతీమణికి ఒక 20,000 రూపాయలు ప్రోత్సాహంగా ఆమెకు ఇవ్వటం జరిగింది. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి స్థానిక 18వ వార్డులో మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు. వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎస్సీ నాయకులు ముప్పిడి రమేష్, సీలి వెంకటాచలం అయ్యారు. అనంతరం కేక్ కట్ చేశారు. అత్తిల్లి రామారావు, ఈదుపల్లి పాపారావు, పి సత్యనారాయణ, దాసి శ్రీను, ఈ రమేష్, బి గంగాధర్, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంచి మనసున్న మహారాజు
మన గొర్రెల శ్రీధరు జన్మదిన వేడుకలు మన తాళ ముదునూరుపాడు అర్జునపేటలో మన దళిత సంఘాల ఆధ్వర్యంలో, అలాగే జనసేన, టీడీపీ, అలాగే మిత్ర ఎన్డీఏ పార్టీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇక్కడ అంబేద్కర్ సెంటర్ కూడల్లో జరుపుకుంటూ చాలా ఆనందదాయకం. అలాగే శ్రీధర్ గారు ఆరోగ్యంగా ఉండి అష్ట ఐశ్వర్యాలు కలిగి ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటుంది. ఆయన ఈ పుట్టినరోజు సేవలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఈవేళ అభిమాన సంఘాల తరపున వివిధ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఆయన ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలే కాదు, నిత్యం కూడా ఆయన ఎప్పుడు ప్రజల్లో 24 గంటలు ప్రజల్లో ఉండే వ్యక్తి, మహోన్నత వ్యక్తి. మురళీ శ్రీధర్ గారు పుట్టినరోజు శుభ సందర్భంలో పేటలోను తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కలిపి పేటలోను సుఖ సంతోషాలతో అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు బాగోవాలని అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలతో చేస్తున్నాం. అలాగే ఆయన ఇవాళ పెట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా అన్ని చోట్ల అన్నదానాలు అన్నీ కూడా జరిగినాయి. అలాగే ఆయన పుట్టినరోజుకి ఇలా పుట్టినరోజులో ఎన్నో చేసుకోవాలని ప్రజానీకానందరూ కూడా టౌన్లో కూడా చాలా సంతోషంగా ఆయన ఇంకా ముందు ఎన్నో పదవులు పొందాలని ఆశిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన దేవుళ్ళు మా ప్రజల దేవుళ్ళని ఆయనకు ఉండాలని. శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పేదలకి ఏదైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందుకొచ్చే వ్యక్తి. అలాగే ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల ఆయన చేసిన సేవలు ఎవరూ మరవలేనిది. అలాగే ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆ కుటుంబానికి ఆ దేవాది దేవుడు దీవెనలు అందజేస్తూ వారి కుటుంబం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని, అలాగే శ్రీధర్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ సుబ్బారావుపేటలోని 5వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం శిక్షా సప్తాహ్ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎస్కే మస్తాన్, పాఠశాల ఉపాధ్యాయుని కుమారి బి నాగలక్ష్మి, రత్నకుమారి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని జ్యోతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లితో కలిసి ఒక మొక్క నాటాలని సూచించారు. స్థానిక శ్రీ వాసవి జిఎంఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్పై సెమినార్ నిర్వహించారు. ప్రిన్సిపల్ విఎస్ఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గరికపాటి బాపయ్య శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిఏ లక్ష్మీనారాయణ్, ఎస్ సూర్యనారాయణమూర్తి, పి నరసింహారావు, వి రామ్మోహన్ రావు, ఎస్ సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వేమడోల్ మండలం పూళ్ల పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ కళ్యాణ్ మహేశ్వరి, డాక్టర్ అరుణ జ్యోతి సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు పురస్కరించుకొని పూళ్ల పిహెచ్సి పరిధిలో గల గ్రామాలలో సీజనల్ వ్యాధులపై శనివారం అవగాహన కల్పించారు. డెంగ్యూ, టైఫాయిడ్, నీల విరోచనాలు, కామెర్ల వ్యాధి పట్ల గ్రామాలలో వైద్య సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కిషోర్, పిహెచ్ఎన్ అనురాధ, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. డెంగ్యూ నిర్మూలన, డెంగ్యూ నిర్మూలన, ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడే, దోమల నిర్మూలన, దోమల నిర్మూలన, డెంగ్యూ మలేరియా నిర్మూలన, డెంగ్యూ మలేరియా నిర్మూలన, దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు, చిన్న ఘాటు ఫ్రైడే ఫ్రైడే, దోమల నిర్మూలన. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతిని భీమడోలులో కలాం డాగూరే వేదిక వద్ద భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కలాం విగ్రహానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, జిల్లా ట్రెజరర్ పివిఆర్ మూర్తి, నాయకులు ఏవి రంగారావు, నరేష్ వెంకటేశ్వరరావు,
శ్రీను, కృష్ణ, ప్రభు చౌదరి తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న బిరుదాంకితులు ఏపీజే అబ్దుల్ కలాం గారు 1980లో SLV-3 ఒక రాకెట్ ను వారు రోహిణి అనేటువంటి రాకెట్ ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని ఎంతో కూడా అభినందనలు తెలియజేశాయి. వారు ఇంకా ముందుకొచ్చి వారు ఇంకా దేశానికి ఎన్నో సేవలు చేశారు. మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా వారు పదవి బాధ్యతలను స్వీకరించారు. అటువంటి వారు 2015లో షిల్లాంగ్లో యువతకి వారు సందేశం ఇస్తూ ఉండగా ఒక్కసారిగా వారు కుప్పకూలిపోయారు. వారి హాస్పిటల్కి తరలించగా వారు గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి వైద్యులంతా కూడా ధృవీకరించడం జరిగింది. వారి యొక్క మరణ వార్త విన్నటువంటి ప్రపంచం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. కలాం గారి యొక్క సేవల్ని, కలాం గారి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ఆశిస్తూ, ముఖ్యంగా యువత వారి యొక్క ఆశయాల్ని ఒక అనుకూలంగా తీసుకొని వారి బాటలో పయనిస్తూ వారి అభివృద్ధి చెందుతూ దేశాన్ని కూడా అభివృద్ధి పదంలోకి పయనించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ కోరుతూ స్థానిక 9, 10, 11, 12 వార్డుల్లో శనివారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు తగు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.